మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు బయలుదేరిన గులాబీ దళం కాసేపట్లోనే అక్కడికి చేరుకోబోతోంది. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు దాదాపు 200 మందితో కూడిన బృందం మేడిగడ్డకెళ్లింది. ఈ బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించబోతోంది. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ 2 బ్యారేజీలను సందర్శించబోతున్నారు. కాళేశ్వరం విషయంలో ఒక్క అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని మొత్తం ప్రాజెక్టునే ఫెయిల్యూర్ గా చిత్రీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ మండిపడుతోంది. అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలపై క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించిపోతున్నారు గులాబీ నేతలు. బ్యారేజీలో కుంగిపోయిన పిల్లలకు మరమ్మతు చేయించి వచ్చే యాసంగికి రైతులకు సాగునీరందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్నారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీని ద్వారా ప్రాజెక్టు నీటి వినియోగంపై ఉన్న అవకాశాలను వివరించబోతున్నారు. ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడులు ఏ స్థాయిలో పెరిగాయన్న దానిపై వివరాలను వెల్లడించబోతున్నారు. ఇక కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదని ఇతర రిజర్వాయర్స్, పంప్ హౌస్లు, కిలోమీటర్ల కెనాల్స్, సొరంగాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాళేశ్వరం విషయంలో ఒక్క అంశాన్ని మాత్రమే పట్టుకుని ప్రాజెక్టు మొత్తాన్ని కొత్త ప్రభుత్వం ఫెయిల్యూర్ కింద చిత్రీకరించే ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. మేడిగడ్డ వద్ద కుంగిన 3 పిల్లర్లకు రిపేర్లు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందంటూ ఆరోపిస్తోంది. ఇక కాళేశ్వరం గొప్పతనాన్ని తెలియజేసేందుకే తమ టీం మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను వెళ్తుందని చెప్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం బాధ్యత మరిపించిందని, మేడిగడ్డపై ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. కాళేశ్వరంలో అన్ని రిజర్వాయర్లు పరిశీలిస్తామని ఇప్పటికే కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ సందర్శన కార్యక్రమానికి పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కార్యక్రమం నిర్వహించేందుకు సన్నద్దమైంది. తొలి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు సైతం ఆదేశించింది. ఒక్క కాళేశ్వరంలోనే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని ప్రాజెక్టుల్లో కూడా అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తోంది హస్తం పార్టీ. గులాబీ పార్టీ చెలో మేడిగడ్డకు పిలుపునివ్వడంతో దానికి కౌంటర్ టూర్ ప్లాన్ చేసింది కాంగ్రెస్. ఇవాళ చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతకు సంబంధించి కర్వెన, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టులను పరిశీలించబోతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం ఈ ప్రాజెక్టులను సందర్శించబోతోంది. గత ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 28,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1 ఎకరాకు నీరు ఇవ్వలేదంటూ మండిపడింది. మొదటగా భూత్పూర్ మండలం కరివిన రిజర్వాయర్ను నేతలు పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత జడ్చర్ల నియోజకవర్గంలోని ఉదండాపూర్ రిజర్వాయర్కు, ఆ తర్వాత షాద్నగర్ నియోజకవర్గంలోని ఇంకా పనులు ప్రారంభం కాని కేపీ లక్ష్మీదేవిపల్లిని పరిశీలించబోతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, జాన్సరాని మనం ప్రజెంట్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని కర్వెన రిజర్వాయర్ ప్రాంతంలో ఉన్నాం. ఈ కర్వెన రిజర్వాయర్ సంబంధించి కూడా విజిట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలంతా కూడా భావించారు. ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతంలోని కాళేశ్వరం ప్రాజెక్టు, ముఖ్యంగా ఏదైతే ప్రాజెక్టు కుంగిన ప్రాంతం ఉందో మేడిగడ్డ వద్దకు విజిట్ చేస్తున్నారు. దానికి పోటీగా కూడా పాలమూరు ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. గత 10 ఏళ్ల కాలంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి. కాబట్టి ఆ ప్రాజెక్టులకు అన్నిటి కూడా సందర్శన చేస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా నిర్ణయించారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ కర్వెన రిజర్వాయర్ వద్ద కూడా ఈ రోజు పనులనంతా కూడా పర్యవేక్షించడానికి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ రిజర్వాయర్ చూసినట్టయితే 2015లో సేమ్ కేసీఆర్ కూడా ఇక్కడే శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు సీఎం గా ఉన్న కేసీఆర్ ఇక్కడ 2015లో స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సంబంధించి కేసుల కోర్టుల కేసు కానీ అవన్నీ వాటి వల్ల కూడా ఆలస్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తారు. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులంతా కూడా నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా కల్వకుర్తి
ఎత్తిపోతలు కానీ నెట్టెంపాడు భీమా ఈ పనులన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన పనులకి కానీ మిగతా పనులు కూడా కంప్లీట్ కావట్లేదంటూ కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి చూసినట్లయితే మొత్తం మీద ఈ రిజర్వాయర్ పనులు కూడా ఎక్కడ కూడా ఇన్కంప్లీట్ గా అవుతూనే ఉన్న పరిస్థితి ఉంది. మనం ప్రజెంట్ మొత్తం ఇది 19 ప్యాకేజీలుగా విభజించిన నేపథ్యంలో ప్రజెంట్ మనం 13th ప్యాకేజ్ వద్ద ఇక్కడ ఈ కర్వెన రిజర్వాయర్ ను 3 ప్యాకేజీలుగా విభజించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇన్కంప్లీట్ గా వర్క్స్ అనేది కూడా కంప్లీట్ కాలేదు. ఈ వర్క్స్ అనేది కూడా పూర్తిగా కంప్లీట్ కాకుండా నిర్లక్ష్యానికి గురయ్యాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా దాదాపు లక్షలాది ఎకరాలకు దాదాపు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందిస్తామని చెప్తున్న పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పనులు కంప్లీట్ కాలేదంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ అంశాలు ఈ పాలమూరు రంగారెడ్డికి పూర్తయితే దీని నుంచి కూడా మనం ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఒక ఒట్టెం రిజర్వాయర్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా డిండికి డైవర్షన్ చేయాలని మొదట్లో భావించారు. కానీ ఆ పనులు ఏవి కూడా ఇన్కంప్లీట్ అవుతున్నాయి పరిస్థితి ఉంది. కాబట్టి సో మొత్తం మీద పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన పనులు పూర్తి కావట్లేదు. మొత్తం మీద ఇక్కడ ఆయకట్టుకు అందించాల్సిన నీరు ఇక్కడ కూడా రావట్లేదంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈ పనులు అయితే చూసినట్లయితే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. ఇంకా దాదాపుగా 8-9 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ కాలేదు. కేవలం ఆర్భాటంగా ఆరంభించారే తప్ప 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని అప్పుడు గతంలో కేసీఆర్ ఇక్కడ కుర్చేసుకొని పనులు ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇంకా పనులు కంప్లీట్ కావట్లేదు. ఈ పనులన్నింటినీ కూడా వివరించేందుకు కూడా మేమంతా కూడా వీటిని అన్నింటినీ కూడా వివరిస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. సో ఒకవైపు బీఆర్ఎస్ నేతలంతా కూడా మేడిగడ్డ విజిట్ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు దక్షిణ ప్రాంతానికి సంబంధించి దక్షిణ తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి పాలమూరు ప్రాంతానికి సంబంధించి గతంలో కరువు ప్రాంతంగా ఇక్కడైతే వలసలు ఉన్నాయని చెప్తున్నారో ఆ వలసలకు సంబంధించి కూడా మేమంతా పచ్చదనం తీసుకొచ్చాము. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపు 80% కంప్లీట్ అయిందని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి 80% పనులు కాదు, కనీసం 50% పనులు కూడా కంప్లీట్ కాలేదని కూడా ఆరోపణలు చేస్తున్నారు. దాదాపు 28,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారు. కాబట్టి 28,000 కోట్ల ఖర్చు అయినా కూడా ఇప్పటి వరకు కూడా పనులు అనేది ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. కేవలం ఎన్నికల సమయంలో ఆర్భాటంగా నార్లాపూర్ వద్ద ఒక పంప్ హౌస్ మాత్రమే ప్రారంభించి మిగతా పనులన్నిటి కూడా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. ఇక్కడికి మాత్రం చుక్క నీరు కూడా రావట్లేదు. ఇక్కడ లక్షలాది ఎకరాలకు నీరు ఆయకట్టుకు అందిస్తామని చెప్పినప్పుడు కూడా ఇక్కడ చేయట్లేదు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ రైతులకు ఏవైతే హామీలు ఇచ్చారో ముఖ్యంగా దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే పొలాలు కోల్పోయారో వారికి అందరికి సంబంధించి ఇంటికి ఉద్యోగం ఇస్తామని గతంలో హామీ ఇచ్చారో ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా రైతులు కూడా ఇక్కడ ప్రవేశపెట్టి వాళ్ళ సమస్యలను అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇదే ప్రయత్నం చేస్తామంటున్నారు. సో మొత్తం మీద ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించబడిన చెల్లా వంశీరెడ్డి ఆధ్వర్యంలో నేతలంతా కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్యేలు పాలమూరు పార్లమెంట్ అంటే మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించిన 7 అసెంబ్లీలలో కూడా 7 మంది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలుపొందారు. కాబట్టి వారందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు అంటున్నారు. సో మొత్తం మీద ఇక్కడ నుంచి నేరుగా ఇప్పుడు ప్రజెంట్ కర్వెన రిజర్వాయర్ వద్ద ఉన్నాం. నెక్స్ట్ దీని తర్వాత ఇది ప్రజెంట్ ఈ కర్వెన రిజర్వాయర్ అనేది దేవరకథ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. నెక్స్ట్ జడ్చర్ల నియోజకవర్గంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్తామంటున్నారు. ఆ ఉదండాపూర్ తర్వాత నెక్స్ట్ కేపీ లక్ష్మీదేవిపల్లి దగ్గరికి షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని కేపీ లక్ష్మీదేవిపల్లికి విజిట్ చేస్తామంటున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఇక్కడ కేవలం కొన్ని పనులు జరిగాయి. కర్వెన రిజర్వాయర్ సంబంధించి ఉదండాపూర్ సంబంధించి ఇంకా చాలా తక్కువగా పనులు జరిగాయి. కేపీ లక్ష్మీదేవిపల్లికి అయితే కనీసం ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ కూడా కంప్లీట్ కాలేదు. అక్కడ ఎలాంటి ఒక చిన్న పని కూడా పూర్తి కావట్లేదు. కానీ 80% పనులు కంప్లీట్ అయ్యాయి అంటున్నారు కదా, ఎక్కడ ఎలాంటి పనులు అయ్యాయి అనేది కళ్ళ కట్టినట్లు చూపిస్తామంటారు. సో మొత్తం మీద చూడాలి. మరి కాసేపట్లో కాంగ్రెస్ నేతలంతా కూడా ఇక్కడికి చేరుకోబోతామంటున్నారు. కాంగ్రెస్ నేతలు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి అధికారులతో ఇక్కడ ఏమైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. కొంతమంది రైతులను కూడా రప్పించడం జరిగింది. వారి ఎక్కడే వాళ్ళు ఏవేవైతే ఇబ్బందులు ఉన్నాయో రైతుల ఇబ్బందులతో పాటు ఇక్కడ జరిగిన పనులన్నింటిని కూడా పురోగతిని వివరిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. జాన్సన్ అంటే ప్రతాప్, ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటలకు కాంగ్రెస్ నేతల బృందం అక్కడికి చేరుకోబోతోంది? అలాగే వంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ని గంటల పాటు అక్కడ పర్యటించబోతోంది? వాస్తవానికి ఇక్కడికి 11 o'clock అంత నేతలంతా కూడా వస్తామని మనకు షెడ్యూల్ ప్రకారం చెప్పారు. కానీ మరి కాసేపట్లో ఇక్కడికి వస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కొంతమంది నేతలంతా కూడా ఇక్కడికి లోకల్ గా ఉన్న నేతలంతా కూడా చేరుకోవడం జరిగింది. కొంతమంది రైతులంతా కూడా చేరుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలంతా కూడా వరుసగా కొద్ది దూరంలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడికి ఎమ్మెల్యేలంతా కూడా చేరుకోబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విజిట్ ఈ ప్రాంతాన్ని మొత్తం ఇక్కడ ఈ కర్వెన రిజర్వాయర్ దగ్గర 3 ప్యాకేజీలు ఉన్నాయి. 13, 14, 15 3 ప్యాకేజీలు పనులు ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఒక ప్రధానంగా ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ మనం ఈ ఉన్న ప్యాకేజ్ 14th ప్యాకేజ్ అనే పనులు జరుగుతున్నాయి. ఈ పనులంతా కూడా ఇన్కంప్లీట్ కావడం, ఇక్కడ ఈ పనులను కూడా స్థానిక ఎమ్మెల్యే దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన ఉన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిన ఆల వెంకటేశ్వరరెడ్డి పనులు చేస్తున్నారు. ఆయననే ఇక్కడ పనులు ఇన్కంప్లీట్ గా చేస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఈ పనులకు ఇన్కంప్లీట్ కావడానికి స్థానిక ఎమ్మెల్యే కారణం అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ 13th, 14th, 15th ఈ ప్యాకేజీలను పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా జడ్చర్ల దగ్గర ఉన్న ఉదండాపూర్ రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్తామంటున్నారు. జడ్చర్ల దగ్గర
ఉన్న ఉదండాపూర్ దగ్గరికి సంబంధించిన పనులు కూడా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ నుంచి కర్వెన రిజర్వాయర్ నుంచి ఉదండాపూర్కి వెళ్లే ఒక లింక్ కాలువ ఉంటుంది, దానికి సంబంధించి కూడా పనులు కంప్లీట్ కాలేదు. ఆ అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఉదండాపూర్ తర్వాత అక్కడ R&R కు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడికి సంబంధించి కూడా కొంతమంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. R&R కు సంబంధించి కొన్ని గ్రామాలు ముంపు గురవుతున్న గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు కూడా ఇంకా పరిష్కారం కాలేదు. ఆ అంశాలను కూడా ప్రస్తావిస్తామంటారు. ఆ తర్వాత నెక్స్ట్ కేపీ లక్ష్మీదేవిపల్లి షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించి కేపీ లక్ష్మీదేవిపల్లి ఇప్పటివరకు కూడా ఇంకా ఎలాంటి పనులు కూడా పురోగతి జరగలేదు. మొత్తం మీద దీనికి సంబంధించి దాదాపు 40,000 కోట్ల వరకు కూడా అంచనాలతోటి పనులు ప్రారంభమవుతున్నాయి. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి చూసినట్లయితే మొత్తం 5 రిజర్వాయర్లు ఉంటున్నాయి, 19 లింక్ కెనాల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు అక్కడ నార్లాపూర్ ఒట్టెంకు సంబంధించిన పనులు కొద్దిగా ముందుకు వచ్చేప్పటికీ కర్వెన రిజర్వాయర్ సంబంధించి పనులు ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఉన్న ఉదండాపూర్ కానీ కేపీ లక్ష్మీదేవిపల్లి కూడా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి కాబట్టి వీటిని అన్నిటి కూడా ప్రస్తావిస్తామని చెప్తున్నారు. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.